ఇంకా కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ 2025 సంవత్సరంలో జనవరి నెలలో ఎన్నో పండుగలు రాబోతున్నాయి. జనవరి నెల రాగానే ప్రతి ఒక్కరు చాలా హడావుడిగా ఉంటారు. కాబట్టి ముందుగానే ఏ పండుగ రోజున ఏం చేయాలో తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి నెలలోనే మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేస్తారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన జనవరి నెలలో వచ్చే పండుగలు చాలా విశిష్టమైనవి. జనవరి 1 బుధవారం రోజున నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటిపై సిరుల వర్షం వరించాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఈ నూతన సంవత్సరం రోజున ఎవరైతే దేవాలయానికి వెళ్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే జనవరి 1వ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు 2 దీపాలను వెలిగించాలి. ఎవరైతే ఇలా దీపాలను వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. నూతన సంవత్సరంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. జనవరి 10 శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. అన్ని పండగల్లో ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైనది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడు వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడట. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజు చేసే దీపారాధనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున జాజిపూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. సకల కోరికలు నెరవేరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే అనంతకోటి పుణ్యాన్ని మూట కట్టుకుంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున హాలాహలం మరియు అమృతం పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగారు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. జనవరి 13 సోమవారం నాడు భోగి పండుగ వచ్చింది. ఇదే రోజు పౌర్ణమి కూడా ఏర్పడింది. సంక్రాంతి పండుగకు ముందు రోజున భోగి పండుగ వస్తుంది. భోగి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసి ముగ్గు మీద గొబ్బెమ్మలను పెట్టాలి. ఈ భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకొని తలస్నానం చేయాలి. భోగి రోజున ఇలా చేయడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది అని విశ్వాసం. అలాగే ఈ భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగిపళ్ళను వేసుకొని స్నానం చేయాలి. అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తలపైన భోగి పళ్ళను పోయాలి. 12 సంవత్సరాలలోపు ఉన్న చిన్నపిల్లలకు భోగి పండ్లను పోయాలి. ఈ భోగి పండుగ నాడు పిల్లలపైన భోగిపళ్ళు పోసి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇవ్వాలి. ఇలా చేయడం వలన మీ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని, నరదృష్టి సమస్య లేకుండా గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్మకం. చిన్నపిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి ఈ భోగి పండుగ రోజు తలపైన భోగిపళ్ళను పోస్తే మీ పిల్లలకు మేధస్సు పెరుగుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. జనవరి 14 మంగళవారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజునే ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి రోజున ఇలా చేయడం వలన మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ సంక్రాంతి పండుగ నాడు గుమ్మం ముందు రథం ముగ్గులు వేయాలి. ఇలా రథం ముగ్గులు వేస్తే శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లోకి తరలివచ్చి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తారు. ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. సంక్రాంతి వచ్చిన ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది.
ఈ మకర సంక్రాంతి రోజున నువ్వులతో బెల్లం లడ్డును తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి. సంక్రాంతి రోజున ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు గోమాతను పూజించి గోవుకు ఆహారం తినిపిస్తే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులను ధరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన దీర్ఘకాలిక వ్యాధులన్నీ తగ్గిపోతాయి. జనవరి 15 బుధవారం నాడు కనుమ పండుగ వచ్చింది. ఈ కనుమ రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి. ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి. కనుమ రోజున ఇలా చేయడం వలన మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. కనుమ రోజున పొరపాటును కూడా ప్రయాణాలు చేయకూడదు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే మీ ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ కనుమ పండుగ రోజున మాంసాహారాన్ని తినాలి. చనిపోయిన మీ పెద్దలను పూజించిన వారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. అలాగే ఈ కనుమ రోజున కాకులకు ఆహారం వేయాలి. ఈ కనుమ పండుగ నాడు ఖచ్చితంగా ఇంట్లో గారెలు వండుకోవాలి. కనుమ పండుగ నాడు మినపప్పుతో వడలు చేసి ఆ వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యకరంగా ఉంటారు. ఈ కనుమ పండుగ రోజున రథం ముగ్గులు తప్పనిసరిగా వేయాలి. ఈ పండగ రోజుల్లో ఇంట్లో గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించి ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి. పండగ రోజుల్లో ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.